record. We'll see how we can manually share the record without creating the sharing rules explicitly. Let me share my screen. So manual sharing. Manual sharing ante enti? Manual sharing allows users to grant access to specific records manually to other users. We can share to users, roles, or public groups. Similarly, we can do this manually with a button. Key characteristics like record level access. Manual sharing అనేది available only when OWD is private or public read only. This part we know because public read write ఉంటే there is no need of sharing. Public read write ఉంటే automatically every user in the org will see the record. Supports ఇక్కడ అని అర్థం కాకుంటే స్టాప్ చేయండి. Supports read or read write access. When do we need manual sharing? One of access requirements temporary access. ఏదైనా టెంపరీగా షేర్ చేయడానికి, ఏదైనా ఎస్కలేషన్స్ సినారియోస్, అప్రూవల్ సినారియోస్, అడ్మిన్స్ చేయడానికి విల్ గో విత్ మాన్యువల్ షేరింగ్. మాన్యువల్ షేరింగ్ ఇస్ నాట్ సూటబుల్ ఫర్ బల్క్ ఆర్ ఆటోమేటెడ్ యాక్సెస్. బల్క్ రికార్డ్స్ ఒకటేసారి షేర్ చేయలేం మాన్యువల్ షేరింగ్ విత్ హెల్ప్ ఆఫ్ మాన్యువల్ షేరింగ్. అండ్ మాన్యువల్ షేరింగ్ అనేది ఇట్స్ నాట్ అప్లికబుల్ టు మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్స్. ఎందుకు లైక్ ఓకే ఇది చెప్పగలరా? షేరింగ్ అనేది మాస్టర్ డీటెయిల్స్లో ఎందుకు అప్లికబుల్ కాదు? రోల్ అప్ సమ్మరీ ఉంటుంది కాబట్టి. అది కాదు. చైల్డ్ మాస్టర్ డీటెయిల్లో చైల్డ్ కి పేరెంట్ కి ఎలా ఉంటుంది? అర్థం కాలేదు. మాస్టర్ డీటెయిల్లో చైల్డ్ పేరెంట్ మధ్యలో రిలేషన్ ఎలా ఉంటుంది? లుకప్ కి మాస్టర్ డీటెయిల్ కి ఏం డిఫరెన్స్? లుకప్ వచ్చి లుకప్ లో ఏంటి అంటే పేరెంట్ చైల్డ్ ఇండిపెండెంట్ ఉంటాయి. మాస్టర్ డీటెయిల్లో డిపెండెంట్ ఉంటాయి, కంప్లీట్ గా డిపెండెంట్ ఉంటాయి. పేరెంట్కి ఏమైతే షేరింగ్ ఉందో, ఏమైనా రూల్స్ ఉన్నాయో ఆటోమేటిక్గా చైల్డ్కి అప్లై అవుతాయి. మనకు మాస్టర్ డీటెయిల్లో పేరెంట్ డిలీట్ చేస్తే ఆటోమేటిక్గా చైల్డ్ రికార్డ్స్ డిలీట్ అయిపోతాయి. ఇది చూసాం కదా మనం. లుకప్లో ఏంటి అంటే పేరెంట్ డిలీట్ చేసినా కూడా చైల్డ్ డేటా సేల్ ఫోర్స్లో ఉంటుంది, ఆర్ఫన్ చైల్డ్ లాగా. సో అంత స్ట్రిక్ట్ రిలేషన్ ఉండదు లుకప్లో. పేరెంట్కి చైల్డ్కి అంత అటెండెన్స్ రిలేషన్ ఉండదు, వెరస్ ఇన్ మాస్టర్ డీటెయిల్లో ఉన్నట్టు. సో అందుకనే మనకి మాస్టర్ డీటెయిల్లో ఇట్స్ ఆల్ కంట్రోల్డ్ విత్ పేరెంట్కి ఏమైతే షేరింగ్ రూల్స్ ఉన్నాయో ఆటోమేటిక్గా చైల్డ్కి అప్లై అవుతాయి. ఫర్ దిస్ manual sharing is not enabled, and manual sharing only works if OWD is private or public read only. తెలుసు. షేరింగ్ ఏంటి మనకు తెలిసింది ఏంటి? ఎక్స్టెండెడ్ యాక్సెస్. ఉన్న యాక్సెస్ని ఇక్కడ OWD నుంచి మనము ప్రైవేట్ చేసేసి పబ్లిక్ రీడ్ ఓన్లీ చేసి ఏమైనా ఎక్స్ట్రా యాక్సెస్, అడిషనల్ యాక్సెస్ ఇవ్వడానికి విల్ యూస్ ఇట్ మాన్యువల్ షేరింగ్. మాన్యువల్ షేరింగ్ వయా సేల్ఫోర్స్ UI. సో ఇది కంటెంట్ సరిపోతుంది. యూస్ కేస్ మనం చూద్దాం. అండ్ మాన్యువల్ షేరింగ్ వర్సెస్ షేరింగ్ రూల్స్. సో మాన్యువల్ షేరింగ్కి షేరింగ్ రూల్స్, మనం ఓనర్ బేస్డ్ షేరింగ్ రూల్స్ చూసాం కదా. సో దానికి డిఫరెన్స్ ఏంటి? మాన్యువల్ షేరింగ్లో వీ కెన్ ఓన్లీ షేర్ సింగిల్ రికార్డ్, వెరస్ ఇన్ ద షేరింగ్ రూల్స్ మల్టిపుల్ రికార్డ్స్ షేర్ చేయొచ్చు కదా. కరెక్టే కదా? బికాజ్ మనం ఒక షేరింగ్ ఆటోమేషన్ బిల్డ్ చేస్తాం, అది ఆటోమేటిక్గా షేర్ అయిపోతుంది. మాన్యువల్ షేరింగ్లో ఏంటంటే మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఉండాలి. మనం రికార్డ్కి వెళ్ళి షేర్ బటన్ కొట్టి క్లిక్ చేసి షేర్ చేయాలి. ఐ విల్ షో యూ. ఇందులో ఆటోమేషన్ అనేది మాన్యువల్, ఇట్స్ ఆటోమేటిక్గా ఉంటుంది. ఇందులో మనం మాన్యువల్గా చేయాలి. స్కేలబిలిటీలో హై, యూజర్ ఫ్రెండ్లీ, ఎస్, అడ్మిన్ ఓన్లీ. అంటే యూజర్ ఫ్రెండ్లీ అంటే లైక్ దిస్ వన్ క్యాన్ బి డన్ బై ఎనీ వన్. ఐ మీన్ పెద్దగా నాలెడ్జ్ లేకున్నా కూడా వీ క్యాన్ షేర్ ద రికార్డ్ అట్లా. అండ్ ఆల్సో మాన్యువల్ షేరింగ్ వర్సెస్ అపెక్స్ షేరింగ్ కూడా ఉంటుంది, అది నెక్స్ట్ టాపిక్ విల్ డిస్కస్. సో మాన్యువల్ షేరింగ్లో ఏంటి అంటే
క్రియేటెడ్ బై యూజర్. అపెక్స్ షేరింగ్ అంటే కోడ్ బేసిస్లో షేర్ అవుతుంది. కోడ్ రాస్తాం, విల్ రైట్ సమ్ కోడ్ టు షేర్ ద అపెక్స్ షేరింగ్. మాన్యువల్ షేరింగ్ అంటే యూఐ, అపెక్స్ షేరింగ్ ప్రోగ్రామాటిక్. ఇది ఏంటి అంటే ఒక సింగిల్ రికార్డ్కి అట్లా యూజ్ చేయడానికి మాన్యువల్ షేరింగ్ యూజ్ చేస్తాం. అపెక్స్ షేరింగ్ అనేది ఈ ఆటోమేషన్స్కి, కొంచెం కాంప్లెక్స్ లాజిక్కి యూజ్ చేస్తాం. సో లిమిటేషన్స్ ఏంటి మాన్యువల్ షేరింగ్లో? నాట్ సూటబుల్ ఫర్ బల్క్ యాక్సెస్, యూజర్ డిపెండెంట్, రిస్క్ ఆఫ్ కన్సిస్టెన్సీ. సో మాన్యువల్ షేరింగ్లో ఏంటి అంటే, లెట్ సపోజ్ శివ అనే యూజర్ ఉన్నాడు, ఓకేనా? శివ అనే యూజర్ క్రియేట్ చేసిన రికార్డ్ మాత్రమే అతను షేర్ చేయగలడు. రికార్డ్ ఓనర్, he should be the owner of the record to share that record until and unless he have that modify all permissions. Clear I point? ఇప్పుడు ఇక్కడ రికార్డ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు నేను ఏ యూజర్ ఈ శివ పీర్ ఎంప్లాయ్ ఉన్నాడు కదా, ఏదైనా రికార్డ్ శివ క్రియేట్ చేసినప్పుడు మాత్రమే విల్ సీ ద షేరింగ్ ఆప్షన్. వేరే రికార్డ్స్కి ఉండదు. అంటిల్ అండ్ అన్లెస్ ఇఫ్ ఈజ్ నాట్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, ఈజ్ నాట్ హీ డజంట్ హ్యావ్ మోడిఫైయబుల్ పర్మిషన్. అలా ఓకేనా? క్లియరా? అర్థమైందా కాలేదా? అంటే జస్ట్ యూజర్కే యాక్సెస్ ఉంటుంది అన్నట్టు. ఎగ్జాక్ట్లీ. ఎవరైతే క్రియేట్ చేసిండ్రో వాళ్ళకే షేర్ చేసే యాక్సెస్ ఉంటుంది, వాళ్ళకే షేర్ చేసే ఫిజిబిలిటీ ఉంటుంది. క్రియేట్ చేసిన యూజర్ ఏదైతే ఎగ్జాక్ట్లీ అట్లా ఎవరైతే యూజర్ క్రియేట్ చేస్తాడో రికార్డు, వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంటుంది షేర్ చేయడానికి. అది మాన్యువల్ షేరింగ్లో లిమిటేషన్. మాన్యువల్ షేరింగ్ ఫర్ ఎక్సెప్షన్స్, ప్రిఫర్ షేరింగ్ రూల్స్, ఇది ఆడిట్ చేయడం అవసరం లేదు. సో సమ్మరీ ఏంటి అంటే, మాన్యువల్ షేరింగ్ ఈస్ పవర్ఫుల్ బట్ లిమిటెడ్ యాక్సెస్ మెకానిజం ఇన్ సేల్స్ ఫోర్స్. ఇట్ ఈస్ బెస్ట్ యూస్ ఫర్ టెంపరీ యాక్సెస్ కోసం, ఎక్సెప్షనల్ లైక్ ఏదైనా టెంపరీగా కొంచెం ఇమీడియట్గా ఏదైనా ఒకటే రికార్డ్ షేర్ చేయాలి, దెన్ వీ కెన్ గో విత్ మాన్యువల్ షేరింగ్. ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ షేరింగ్ రూల్స్ క్రియేట్ చేసి అదంతా పెద్ద కాంప్లెక్స్ చేసే కానీ వీ కెన్ డైరెక్ట్లీ మాన్యువల్లీ షేర్ ద డేటా. సో లెట్స్ గో టు uses right. సో మన రిక్వైర్మెంట్ ఏంటి అంటే, ఇప్పుడు ఓకే, నేను ఇప్పుడు ఫర్ టైమ్ బీయింగ్ ఐఎమ్ డిలీటింగ్ దిస్ షేరింగ్
ఓనర్ బేస్ షేరింగ్ టు మాన్యువల్ షేరింగ్‌ని టెస్ట్ చేయడానికి ఐయామ్ డిలీటింగ్ దిస్. బికాజ్ ఇందులో ఆల్రెడీ రికార్డ్ షేర్ అయిపోతది కాబట్టి ఐల్ రిమూవ్ దిస్ ఫస్ట్. ఇందులో మేనేజర్ ఉన్నారు కదా! ఓకే. ఇది ఎందుకు డిలీట్ చేశా అంటే ఆల్రెడీ మనకి షేరింగ్ రూల్స్ ఉన్నాయి గదా! సో, ఆటోమేటిక్‌గా ఎంప్లాయీ ఏదైనా క్రియేట్ చేస్తే దట్ వుడ్ ఆటోమేటికల్లీ గో టు ఆహ్, మేనేజర్ గ్రూప్ కాబట్టి సో, ఫస్ట్ మనం డిలీట్ చేసి దెన్ విల్ షేర్ ద రికార్డ్ మాన్యుయల్లీ టు మేనేజర్. యాహ్! ఇప్పుడు ఇక్కడ ఏముంది షేరింగ్ రూల్స్‌లో ఎంప్లాయీ ఏదైనా రికార్డ్ క్రియేట్ చేస్తే దట్ వుడ్ ఓన్లీ గో టు పీర్ ఎంప్లాయీ. ఓకేనా? మన రూల్స్ ప్రకారం. హలో! యాహ్! యాహ్! హలో! హ్మ్. కుమార్ ఓకేనా? ఓకే. ఓకే. కన్‌ఫ్యూజ్ అవుతుందా? అంటే ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు మాన్యుయల్ మన యూజ్ కేస్ ఏంటి? మన రిక్వైర్మెంట్ ఏంటి అంటే నేనేదైనా రికార్డ్ ఐ మీన్ నేనొక మన ఆర్గ్‌లో కొత్త ఎంప్లాయీ లోడ్ అయ్యిండు. ఆ ఎంప్లాయీని నేను మేనేజర్‌కి షేర్ చేయాలి. ఆ ఎంప్లాయీ డేటాని. ఓకే. సో, మనకి ఆల్రెడీ షేరింగ్ రూల్స్ ఉన్నాయి గదా! మేనేజర్‌కి షేర్ అయ్యేటట్టు. సో, ఆ షేరింగ్ రూల్స్ ఉంటే ఆటోమేటిక్‌గా షేర్ అయిపోతది కాబట్టి నేను ఆ మేనేజర్‌కి షేర్ అయ్యే షేరింగ్ రూల్‌ని డిలీట్ చేశా. జస్ట్ ఇప్పుడు పీర్ ఎంప్లాయీస్‌కి షేర్ అయితది. నేను ఆ మేనేజర్‌కి మాన్యుయల్‌గా షేర్ చేస్తున్నా. ఓకే. ఓకే. హ్మ్. లెట్స్ సపోజ్ రాహుల్ అనే ఒక ఎంప్లాయీ మన దాంట్లో మన ఆర్గ్‌లో ఆన్ బోర్డ్ అయ్యిండు. ఈ ఎంప్లాయీ డేటా మేనేజర్‌కి కనిపించాలి గదా! కరెక్ట్. అవునా గదా! మన రిక్వైర్మెంట్. ఈ ఎంప్లాయీ డేటా మేనేజర్‌కి కనిపించాలి. సో, నాకు ఇప్పుడు షేరింగ్ రూల్స్ లేవు. ఇది ఆ ఎంప్లాయీ డేటా ఏదైతే ఉందో అది పీర్ ఎంప్లాయీ గ్రూప్‌లో మాత్రమే షేర్ అయితది. మన పబ్లిక్ గ్రూప్స్ చేశాం గదా! పీర్ ఎంప్లాయీ గ్రూప్‌లో మాత్రమే షేర్ అయితది. ఎవరికి కుమార్ ఎంప్లాయీకి మాత్రమే షేర్ అయితది. నేనిది మేనేజర్‌కి గూడా షేర్ చేయాలి. విత్ ద హెల్ప్ ఆఫ్ మాన్యువల్ షేరింగ్. సో, రికార్డ్ డీటెయిల్ పేజ్‌లోకొచ్చిన తర్వాత ఈ డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే విల్ హావ్ ఎ బటన్ కాల్డ్ షేరింగ్. విత్ దిస్ వి కెన్ షేర్ టు యూజర్స్‌కి షేర్ చేయొచ్చు. పబ్లిక్ గ్రూప్స్‌కి షేర్ చేయొచ్చు. రోల్స్‌కి షేర్ చేయొచ్చు. రోల్స్ అండ్ సబార్డినేట్స్. పబ్లిక్ గ్రూప్స్. పబ్లిక్ గ్రూప్స్‌లో మన గ్రూప్ ఉంది కదా! ఒకటి మేనేజర్ లెవెల్ 1 మేనేజర్. ఓకే. ఐయామ్ షేరింగ్ దిస్ రికార్డ్ టు లెవెల్ 1 మేనేజర్ గ్రూప్. ఈ గ్రూప్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి గూడా ఇది యాక్సెస్ వస్తది. యాక్సెస్ ఏంటి? రీడ్ ఓన్లీయా? రీడ్ రైటా? రీడ్ రైట్. బికాజ్ ఎంప్లాయీ డేటా ఏమైనా ఇష్యూ ఉంటే యూ షుడ్ బి ఏబుల్ టు అప్డేట్ దట్. షేర్డ్ విత్ టూ గ్రూప్ ఆఫ్ యూజర్స్. ఇది షేరింగ్ రూల్స్ ద్వారా పీర్ ఎంప్లాయ్‌కి పోతుంది. దీని ద్వారా ఆహ్, మాన్యువల్ షేరింగ్ ద్వారా ఈ లెవెల్ 1 మేనేజర్‌కి పోతుంది. షేరింగ్ హైరార్కీ. మేనేజర్ వాస్ క్రియేటెడ్. సి అఖిల్ మేనేజర్‌కి రీడ్ రైట్. ఇంటిగ్రేషన్ యూజర్‌కెళ్ళింది. పబ్లిక్ సారీ కుమార్ ఎంప్లాయ్‌కేమో పీర్ ఎంప్లాయీ ద్వారా రీడ్ ఓన్లీ ద్వారా పోయింది. క్రియేట్ చేసింది శివనే కాబట్టి ఫుల్ యాక్సెస్. నౌ ఐ లాగిన్ యాస్ అఖిల్ మేనేజర్ టు సీ నాకు ఆ రికార్డ్ షేర్ అయిందా లేదా అని. హోల్డ్ ఆన్.
Now I'm logging as kill manager. ఇప్పుడు మనకేంటి కొత్త కొత్త పర్సన్ ఎవరు ఆన్ బోర్డ్ అయినారు మన దాంట్లో, మన ఆర్క్లో, మన కంపెనీలో రాహుల్. రాహుల్, కరెక్ట్. సో ఎంప్లాయీ ఎంట్రీలోకి వెళ్ళి ఆల్ క్లిక్ చేస్తే రాహుల్ కనిపిస్తుందా? నాకు ఇది ఒక్క రికార్డే కనిపిస్తుంది. రాహుల్ క్రియేటెడ్ బై శివ. క్లియర్ మాన్యువల్ షేరింగ్ కాన్సెప్ట్? సరే, అది ఎక్కడ క్రియేట్ అంటే ఇక్కడ ఆప్షన్స్ చూపించారు. క్రియేట్ ఎలా క్రియేట్ చేయడం అర్థమైంది. క్రియేట్ ఏం అవసరం లేదు మాన్యువల్ షేరింగ్ కి. మనము ఆటోమేటిక్ గా షేరింగ్ బటన్ కనిపిస్తుంది. ఆబ్జెక్ట్ లెవెల్లో అలౌ షేరింగ్ ఉంటుంది, దాని ద్వారా షేరింగ్ బటన్ కనిపిస్తుంది. ఇప్పుడు చూపించా కదా, ఇప్పుడు రాహుల్ అనే రికార్డ్ డీటెయిల్కి వెళ్ళాక ఈ డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే షేరింగ్ అనే బటన్ ఉంది కదా, యూ కెన్ షేర్. ఇది మాన్యువల్ షేరింగ్. ఇది ఏంటి అంటే, లెట్ సపోజ్ మనకు ఒక రికార్డ్ షేర్ చేయాలబ్బా ఇమ్మీడియట్ గా, టెంపరీగా లేకుంటే, సో మనం దానికని చెప్పేసి ప్రతిసారి షేరింగ్ రూల్స్ క్రియేట్ చేసి, ఆ పబ్లిక్ గ్రూప్స్ క్రియేట్ చేసి, లేకుంటే యూజర్స్ క్రియేట్ చేసి షేరింగ్ రూల్ సెటప్ చేసే కన్నా వీ కెన్ డైరెక్ట్లీ డూ విత్ దిస్ ఆప్షన్. టెంపరీగా, ఇమ్మీడియట్ గా, ఫాస్ట్ అండ్ ఫీజిబుల్ సొల్యూషన్, బట్ ఓన్లీ ఫర్ వన్ రికార్డ్. ఇట్లా ఒక 10 రికార్డులు షేర్ చేయాలంటే 10 రికార్డులకు షేరింగ్ బటన్ క్లిక్ చేసి అట్లా చేయలేం కాబట్టి దెన్ విల్ గో విత్ ఆటోమేటెడ్ షేరింగ్. క్లియరా ఈ కాన్సెప్ట్? క్వశ్చన్స్ ఉన్నాయా బిఫోర్ వి మూవ్ హెడ్ టు షేరింగ్ క్రైటీరియా బేస్డ్ షేరింగ్? లేదు. ఓకే కూల్. సో మాన్యువల్ షేరింగ్ అయిపోయింది. మనము షేరింగ్ అనేది ఓనర్ బేస్డ్ షేరింగ్ చూసాము. నౌ విల్ సీ క్రైటీరియా బేస్డ్ షేరింగ్ రూల్స్. క్రైటీరియా బేస్డ్ షేరింగ్ రూల్స్ అంటే, మనం ఓనర్ బేస్డ్ షేరింగ్ రూల్లో ఏం చేసాము, ఎంప్లాయీ ఏదైనా డేటా లోడ్ అవ్వగానే ఆ మేనేజర్కి షేర్ అవ్వాలి అంటున్నాం. ఓకే, బట్ మనకి ఏంటి అంటే ఒక క్రైటీరియా బేసిస్లో షేర్ అవ్వాలి. ఎలా అంటే, లైక్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మేనేజర్ షుడ్ సీ ఎంప్లాయీస్ ఓన్లీ ఫ్రమ్ దర్ డిపార్ట్మెంట్. సో ఇక్కడ ఏంటి అంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఎంప్లాయీ ఎంట్రీలో డిపార్ట్మెంట్ అనేది సేల్స్ ఉన్నప్పుడు మాత్రమే సేల్స్ మేనేజర్కి షేర్ అవ్వాలి. ఓకే, అర్థమైందా? సో ఎంప్లాయీ రికార్డ్లో ఎంప్లాయీ యొక్క డిపార్ట్మెంట్ సేల్స్ ఉన్నప్పుడు మాత్రమే సేల్స్ మేనేజర్కి షేర్ అవ్వాలి. కానీ మనము ఓనర్ బేస్డ్ షేరింగ్ రూల్లో ఏం చేసినాం, ఒక ఎంప్లాయీ రికార్డ్ క్రియేట్ అవ్వగానే ఆటోమేటిక్గా మేనేజర్కి షేర్ చేసేస్తున్నాం. అవునా కాదా? గుర్తుందా టాపిక్? ఓనర్ బేస్డ్ అదే ఎంప్లాయీ క్రియేట్ చేసి మేనేజర్ కి కనిపించేలాగా అక్కడ ఏం క్రైటీరియా పెట్టట్లేదు, ఏ కండిషన్ పెట్టట్లేదు. ఆటోమేటిక్గా ఎంప్లాయీ లోడ్ అవ్వగానే ఆటోమేటిక్గా మేనేజర్ కనిపించేలాగా మనం షేర్ చేస్తున్నాం. బట్ ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే, నేను ఒక ఎంప్లాయీ డేటా అనేది క్రియేట్ అయినప్పుడు ఆ ఎంప్లాయీ యొక్క డిపార్ట్మెంట్ అనేది సేల్స్ ఉంటే అప్పుడే నేను మేనేజర్కి షేర్ చేయాలి. అలా క్లియరా రిక్వైర్మెంట్? అలా.
ఓకే. సో, మన రిక్వైర్మెంట్ ఏంటిది ఇప్పుడు? ఏంటిది మన రిక్వైర్మెంట్? చెప్పండి. క్రైటీరియా హ్మ్. సారీ? అదే మన ఇప్పుడు మాన్యువల్ షేరింగ్ మాన్యువల్ షేరింగ్ అయిపోయింది. ఇప్పుడు క్రైటీరియా బేస్డ్ షేరింగ్ గురించి చేస్తున్నాం గదా! క్రైటీరియా. హ్మ్. మన రిక్వైర్మెంట్ ఏంటిది? మన రిక్వైర్మెంట్ ఏంటిదంటే, డిపార్ట్మెంట్ అనేది సేల్స్ ఉన్నప్పుడు మాత్రమే సేల్స్ మేనేజర్‌కి షేర్ అవ్వాలి. సో, డిపార్ట్మెంట్ డిసైడ్ చేయడానికి విల్ క్రియేట్ ఏ పిక్ లిస్ట్ ఫీల్డ్ ఇన్ ద ఎంప్లాయీ ఎంట్రీ. పిక్ లిస్ట్. డిపార్ట్మెంట్ సేల్స్ సర్వీస్. కుమార్ క్లియరా? నాకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? లేదు. సేల్స్ సర్వీస్ మార్కెటింగ్. రాజేష్ మీకు క్లియరా? క్లియర్ అఖిల్. సేల్స్ సర్వీస్ మార్కెటింగ్ అని 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మన దాంట్లో. విజిబుల్ ఫర్ ఆల్ పెడుతున్నా నేను. Now I'll use this. Go to public groups. Groups. ఒక సేల్స్ మేనేజర్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను నేను. సేల్స్ మేనేజర్ గ్రూప్. ఓకే. సో, ఇక్కడ ఏంటి అంటే ఈ సేల్స్ మేనేజర్ గ్రూప్‌లో యూజర్స్ ఈ మేనేజర్ అఖిల్ మేనేజర్ అనే పర్సన్ హీ ఈస్ ద సేల్స్ మేనేజర్. Whatever the employee whoever the employee is working in sales department, this manager will handle that employee. Okay. Sales manager group lo he's one of the user, one of the manager. Okay. ఒక సేల్స్ మేనేజర్ గ్రూప్ చేశాను నేను. అందులో ఇతను ఉన్నాడు. నౌ ఐల్ write a sharing rule on the employee entry. ఓకేనా? మన రిక్వైర్మెంట్ అర్థమైందా? ఎందుకు ఈరోజు డల్గా ఉన్నారు? అర్థమైంది. ఏంటి మన రిక్వైర్మెంట్? డిపార్ట్మెంట్ సేల్స్ ఉన్నప్పుడు ఏం లేదబ్బా. ఇప్పుడు ఎందుకు అంత కన్ఫ్యూజ్ అవుతుండ్రు? ఇప్పుడు ఒక ఎంప్లాయీ రికార్డ్ ఉంది, నీవు కొట్టిన. ఇక్కడ డిపార్ట్మెంట్ అనేది సేల్స్ ఉన్నప్పుడు మాత్రమే నేను రికార్డ్ని షేర్ చేయాలి. మనము మొన్నటి వరకు చూసింది ఓనర్ బేస్డ్ షేరింగ్ లో ఏ రికార్డ్ క్రియేట్ అయినా కూడా అది ఆటోమేటిక్ గా మేనేజర్కి వెళ్ళిపోతుంది. నాకు అట్లా వెళ్ళొద్దు. నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే సేల్స్ ఉన్నప్పుడు సేల్స్ మేనేజర్
కి కనిపించాలి. వెళ్ళాలి. సర్వీస్ ఉన్నప్పుడు సర్వీస్ మేనేజర్ కనిపించాలి. మార్కెటింగ్ ఉన్నప్పుడు మార్కెటింగ్ మేనేజర్ కనిపించాలి. ఓకే. అలా ఇది తీసేసి సర్వీస్ మేనేజర్ గ్రూప్. ఇప్పుడు సేల్స్ సర్వీస్ అనుకోండి, రెండు తీసుకుంటాం. సర్వీస్ మేనేజర్ గ్రూప్ లా విల్ రీపర్పస్ ఈయన సర్వీస్ మేనేజర్. ఓకే, సర్వీస్ మేనేజర్ గ్రూప్. సర్వీస్ మేనేజర్ గ్రూప్ లో యూజర్ ని సర్వీస్ మేనేజర్ ఉంటాడు. ఓకే, ఇప్పుడు మనకి రెండు గ్రూప్స్ ఉన్నాయి. ఆ రెండు గ్రూప్స్ లో సేల్స్ మేనేజర్ గ్రూప్ లో సేల్స్ మేనేజర్స్ ఉన్నారు, సర్వీస్ మేనేజర్ గ్రూప్ లో సర్వీస్ మేనేజర్స్ ఉన్నారు. నౌ ఐ రైట్ ద షేరింగ్ రూల్. షేరింగ్ రూల్ ఆన్ ఎంప్లాయీ ఎంట్రీ. ఎంప్లాయీ ఎంట్రీలా ఒక షేరింగ్ రూల్ రాసేసి నేనేమంటా, ఇది సేల్స్ మేనేజర్ షేరింగ్ rule. Okay, select which records to be shared. Records, public group, employee group. ఎంప్లాయీ గ్రూప్ లో ఉన్న రికార్డ్స్ ని షేర్ చేయాలి. ఎవరితో షేర్ చేయాలి? సారీ, గో టు క్రైటీరియా బేస్డ్. ఓకే, సో ఇక్కడ ఓనర్ బేస్డ్ అయిపోయింది. ఇప్పుడు క్రైటీరియా అనేది ఇక్కడ రేడియో బటన్ ఉంది చూడండి, బేస్డ్ ఆన్ ద రికార్డ్ ఓనర్, బేస్డ్ ఆన్ ద క్రైటీరియా. మనకు క్రైటీరియా కావాలి. ఇక్కడ ఏం క్రైటీరియా పెట్టాలి మనము, చెప్పండి. సేల్స్ మేనేజర్. డిపార్ట్మెంట్ అనేది డిపార్ట్మెంట్ సేల్స్ ఉన్నప్పుడు మాత్రమే నేను రికార్డ్స్ షేర్ చేయాలి. ఓనర్ బేసిస్ లా కాదు, క్రైటీరియా బేసిస్ లా. ఓనర్ బేసిస్ లో ఆటోమేటిక్ గా షేర్ అయిపోతుంది. సేల్స్ ఉన్నప్పుడు మాత్రమే include records owned by users who can't have assigned role. Records ఇది మనకేముందండి. సో ఈ సేల్స్ ఉన్నప్పుడు, డిపార్ట్మెంట్ సేల్స్ ఉన్నప్పుడు ఎవరికి షేర్ చేయాలి? మేనేజర్. ఏ మేనేజర్స్ కి? సేల్స్ ఎంప్లాయీస్ ఎవరు డీల్ చేస్తారు అబ్బా? సేల్స్ మేనేజర్ కి షేర్ చేయాలి. ఓకే, రైట్ యాక్సెస్, సేవ్. నౌ ఇంకొక రూల్ రాద్దాం. డిపార్ట్మెంట్ అన్నది సేల్స్ ఉన్నప్పుడు సేల్స్ మేనేజర్ గ్రూప్ కి షేర్ అవుతుంది. డిపార్ట్మెంట్ అనేది సర్వీస్ ఉన్నప్పుడు సర్వీస్ మేనేజర్ గ్రూప్ కి షేర్ అవ్వాలి. మేనేజర్ షేరింగ్. అర్థం కాకుంటే మధ్యలో ఆపండి. బేస్డ్ ఆన్ క్రైటీరియా, డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు సర్వీస్. సర్వీస్ ఉన్నప్పుడు ఎవరికి షేర్ అవ్వాలి? ఎవరికి షేర్ అవ్వాలి? సేల్స్ సర్వీస్. ఎవరికి? హలో, సర్వీస్. అంతే కదా, అంతే. మరి ఎందుకు సర్వీస్ మేనేజర్ గ్రూప్? వారికి యాక్సెస్ ఏంటి? రీడ్ రైట్.
ఇప్పుడు నౌ విల్ సి ఒక ఎంప్లాయీ డేటాని లోడ్ చేసి చూద్దాం. ఎంప్లాయీ ఎంట్రీ న్యూ. ఇప్పుడు ఎంప్లాయీ నేమ్ వచ్చేసి మహేష్, సేల్స్ ఎంప్లాయీ మహేష్. ఓకే, అతని ఏం డిపార్ట్మెంట్? సేల్స్ డిపార్ట్మెంట్. ఓకేనా? సేల్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నా మహేష్. ఓకే. సేవ్. ఇప్పుడు ఇది ఎవరికి షేర్ అవుతుంది డేటా? సేల్స్ మేనేజర్. కొత్త ఎంప్లాయీ లోడ్ అయ్యిండు మన కంపెనీలో. అతను సేల్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుండే. సో ఈ సేల్స్ ఈ ఎంప్లాయీని సేల్స్ మేనేజర్కి మాత్రమే షేర్ చేయాలి. ఎందుకంటే సర్వీస్ మేనేజర్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఎంప్లాయీ. ఓన్లీ సేల్స్ మేనేజర్ రెస్పాన్సిబుల్. దానికి మనం క్రైటీరియా బేస్ పెట్టేసి సేల్స్ మేనేజర్కి షేర్ చేసాం. సేల్స్ మేనేజర్లో పబ్లిక్ గ్రూప్ పెట్టాం కదా, సేల్స్ మేనేజర్ గ్రూప్ అని. సేల్స్ మేనేజర్ గ్రూప్లో ఎవరున్నారు? యూజర్ అఖిల్ మేనేజర్ ఉన్నారు. ఓకే, ఇప్పుడు లెట్ మీ లాగిన్ విత్ దిస్ యూజర్ అండ్ సి మహేష్ అనే ఎంప్లాయీ అఖిల్కి కనిపిస్తున్నాడా లేడా? సేల్స్ మేనేజర్ గ్రూప్లో ఉన్న ఒక మేనేజర్, అఖిల్ ఈజ్ అన్ మేనేజర్, ఈస్ పార్ట్ ఆఫ్ సేల్స్ మేనేజర్ గ్రూప్. అఖిల్ మేనేజర్ లాగా నేను లాగిన్ అయ్యా. ఎంప్లాయీ ఎంట్రీ ఇది రీసెంట్ వ్యూ ఆల్ మహేష్ కనిపిస్తుందా? కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది. కుమార్, నీ క్లియరా? అర్థం కాలే. అర్థమైంది. ఓకే, ఇప్పుడు మనము విల్ డూ వన్ థింగ్. ఇప్పుడు విజయ్ అనే ఎంప్లాయీ ఉన్నాడు. ఈస్ ఇన్ ద మార్కెటింగ్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఈ రికార్డ్ ఎవరికి షేర్ అవుతుంది చెప్పండి నాకు. మహేష్కి. అదే మార్కెటింగ్ మేనేజర్. మార్కెటింగ్ ఉంటే ఎవరికి షేర్ అవుతుంది? మహేష్ కా? రికార్డ్ షేర్ అవుతుందా? లేదు, షేర్ కాదు. ఎందుకు కాదు? ఈ క్రైటీరియా బేస్. ఏం క్రైటీరియా బేస్? ఎలాబరేట్ చేసి చెప్పండి. మనం క్రైటీరియాలో ఏం పెట్టినాం? అసలు ఒక క్రైటీరియా క్రియేట్ చేసిండు కదా, ఒక రూల్ క్రియేట్ చేసిండు కదా. ఆ రూల్లో ఏం పెట్టినాం మనం? మార్కెటింగ్ సర్వీస్, సేల్స్ మార్కెటింగ్. ఇక్కడ ఏం పెట్టినా నేను? ఎప్పుడు షేర్ అవ్వాలని పెట్టినా? ఇక్కడ చదవండి అబ్బా చూసి. సేల్స్ ఉన్నప్పుడు ఓన్లీ సేల్స్ ఉన్నప్పుడే షేర్ అవ్వాలని పెట్టిందా? రెండు పెట్టండి, సర్వీస్ అండ్ సేల్స్. ఉంది కదా, ఇక్కడ ఉన్నది చదవండి. డిపార్ట్మెంట్ అనేది సేల్స్ సర్వీస్ ఉన్నప్పుడు సేల్స్ సర్వీస్ ఉన్నప్పుడు షేర్ అవ్వాలని పెడుతున్నా. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా మరి? ఇక్కడ రికార్డ్ ఎట్లా క్రియేట్ చేస్తున్నా? ఇక్కడ ఏం పెట్టిన డిపార్ట్మెంట్?
మార్కెటింగ్. ఇప్పుడు షేర్ అవుతుంది కదా రికార్డు, మహేష్కి షేర్ అవుతుంది కదా. యా కాదు రాజేష్, డిపార్ట్మెంట్ మార్కెటింగ్ పెట్టినాం కదా, ఎట్లా అవుతుంది? సేల్స్ అండ్ సర్వీస్ ఉన్నప్పుడు మాత్రం షేర్ అవుతుంది. డిపార్ట్మెంట్ సేల్స్. ఓకే, షేర్ కాదు. ఇన్ డిపార్ట్మెంట్ సేల్స్ పెడితే షేర్ అవుతుంది. డిపార్ట్మెంట్ ఏమో అయింది ఆడు ఉంది కదా, ఇదే కదా మనం చేసింది, మన రిక్వైర్మెంట్ అదే కదా. ఒక ఎంప్లాయీ ఒక అవును. డిపార్ట్మెంట్ సేల్స్ ఉన్నప్పుడు సేల్స్ మేనేజర్ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ డీలింగ్ విత్ దిస్. సో ఎంప్లాయీ ఒక డిపార్ట్మెంట్ సర్వీస్ ఉన్నప్పుడు సర్వీస్ మేనేజర్ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ డీలింగ్ విత్ దిస్. సర్వీస్ మేనేజర్ సేల్స్ ఎంప్లాయీస్ని హ్యాండిల్ చేయడు, సర్వీస్ ఎంప్లాయీస్ని సేల్స్ మేనేజర్ హ్యాండిల్ చేయడు. ఓకే, నేను ఇప్పుడు విజయ్ అనే ఎంప్లాయీని లోడ్ చేసిన సేల్స్ ఫోర్స్లోకి. ఈ రికార్డ్ మన ఇది ఎవరికి షేర్ అవుతుంది? శివ ఒకసారి సైమిన్ అయ్యి రీట్రేట్ చేస్తున్నా. ఈ రికార్డ్ ఇప్పుడు ఎవరికి షేర్ అవుతుంది? ఫస్ట్ రాజేష్, మనం షేరింగ్ రూల్ ఏం క్రియేట్ చేసినాం చూడండి ఫస్ట్. ఓకేనా? షేరింగ్ రూల్ ఏం క్రియేట్ చేసినాం? సేల్స్ సర్వీస్ క్రియేట్ చేసినాం. ఓకే, ఆ సేల్స్ అండ్ సర్వీస్ ఉన్న రికార్డ్స్ మాత్రమే మనము మేనేజర్స్కి షేర్ అవుతాయి. మార్కెటింగ్ ఉన్న రికార్డ్స్కి ఓన్లీ ఆ యూజర్కి మాత్రమే కనిపిస్తుంది. ఎవరైతే క్రియేట్ చేసిందో ఆ యూజర్కి మాత్రమే, వేరే వాళ్ళకి షేర్ కాదు. ఓకే. ఓకేనా? ఇప్పుడు విజయ్ అనేది తనకి కనిపించింది. ఇప్పుడు నేను మేనేజర్ లాగా లాగిన్ అయి ఉన్నా. ఇప్పుడు నేను మేనేజర్ లాగా లాగిన్ అయి ఉన్నా. ఓకే, ఇక్కడ నాకు మహేష్ కనిపిస్తుండు, మహేష్ అనే ఎంప్లాయీ కనిపిస్తుండు. ఓకే, హీస్ డిపార్ట్మెంట్ ఈజ్ సేల్స్, నేను సేల్స్ మేనేజర్. నేను సేల్స్ మేనేజర్ కాబట్టి నాకు సేల్స్ డిపార్ట్మెంట్ ఉన్న ఎంప్లాయీ కనిపిస్తుండు. ఇప్పుడు మనం కొత్త రికార్డ్ క్రియేట్ చేసినాం విజయ్ అని, అది కనిపిస్తుందా ఇక్కడ? లేదు, కనిపించదు. ఎందుకంటే వాడు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ. మార్కెటింగ్ ఓన్లీ సేల్స్ వాడు ఎందుకు హ్యాండిల్ చేయాలి? వీడు ఓన్లీ సర్వీస్ మార్కెటింగ్. వీడు ఓన్లీ సేల్స్ మాత్రమే హ్యాండిల్ చేస్తాడు. ఓకే ఓకే, ఇప్పుడు ఇంకొక ఎంప్లాయీ కృష్ణ, ఇతని డిపార్ట్మెంట్ ఏంటి? సర్వీస్. రికార్డ్ షేర్ అవ్వదు కదా ఇప్పుడు ఎవరికి? సర్వీస్ పెట్టారు కదా, షేర్ అవ్వదు కదా, షేర్ షేర్ అవుతుందా? సర్వీస్ ఎవరికి షేర్ అవుతుంది? లైక్ మనం క్రియేట్ చేస్తుందా మనకు. ఇక్కడ చూడండి ఎవరికి షేర్ అవుతుంది సర్వీస్ ఉన్నప్పుడు? సర్వీస్ మేనేజర్ గ్రూప్. సర్వీస్ మేనేజర్ గ్రూప్ లా ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ షేర్ అవుతుంది. సర్వీస్ మేనేజర్ గ్రూప్ లా ఎవరు ఉన్నారు? ఒక సర్వీస్ మేనేజర్ ఉన్నారు, అతనికి షేర్ అవుతుంది. సర్వీస్ సేవ్. ఇప్పుడు లెట్ మీ లాగిన్ as సర్వీస్ మేనేజర్. సర్వీస్ మేనేజర్ incognito. నేను సర్వీస్ మేనేజర్ లాగా లాగిన్ అయ్యాను. ఓకే, కృష్ణ నాకు ఆటోమేటిక్గా కనిపిస్తుంది.
ఆల్ రికార్డ్స్లో కృష్ణ. ఈయన డిపార్ట్మెంట్ ఏంటి? సర్వీస్. నేను సర్వీస్ మేనేజర్. ఇప్పుడు సేల్స్ మేనేజర్ లాగా నేను లాగిన్ అయితే ఒకసారి అఖిల్ ఎంప్లాయీ అనేది సేల్స్ మేనేజర్. అఖిల్ మేనేజర్. ఈయన సేల్స్ మేనేజర్. ఇప్పుడు కృష్ణ అనే అబ్బాయి కనిపిస్తాడా? కృష్ణ అనే ఎంప్లాయీ కనిపిస్తాడా ఈ మేనేజర్కి? కనిపిస్తాడా కనిపించడా? సర్వీస్ కనిపిస్తుంది. కనిపిస్తాడు సర్వీస్ మేనేజర్. కనిపిస్తాడు సర్వీస్ మేనేజర్, సర్వీస్ డిపార్ట్మెంట్. ఈ అఖిల్ మేనేజర్ సర్వీస్ మేనేజరా సేల్సా? సర్వీస్ ఉన్నాడా? సర్వీస్ మేనేజర్. అఖిల్ మేనేజర్ మనకి సేల్స్ మేనేజర్ గ్రూప్ లో ఉన్నాడు, నాట్ సర్వీస్. ఓకే, ఇప్పుడు సేల్స్ మేనేజర్ గ్రూప్ లో ఉన్న ఏదైనా యూజర్ లాగిన్ అయితే కృష్ణ ఎందుకు కనిపిస్తాడు? కనిపించడు కదా. ఇప్పుడు అఖిల్ మేనేజర్ ఈజ్ సేల్స్ మేనేజర్. కృష్ణ కనిపిస్తున్నాడు? లేదు, బికాస్ ఇక్కడ నాకు కనిపించేటివి ఏంటి? ఓన్లీ సేల్స్ డిపార్ట్మెంట్ ఉన్నది మాత్రమే కనిపిస్తుంది. మహేష్. ఎగ్జాక్ట్లీ. సో దట్స్ హౌ ఇట్ ఈస్. ది షేరింగ్ రూల్స్: మాన్యువల్ షేరింగ్, ఓనర్ బేస్డ్ షేరింగ్, క్రైటీరియా బేస్డ్ షేరింగ్. Yeah, I think we are good. ఓకేనా? అర్థమైందా? అర్థమైంది సార్. అఖిల్ బాబు, నేను ఒక ఇమేజ్ పెడతా బాబు. ప్రాక్టీస్ చేయండి, మీరు ప్రాక్టీస్ చేస్తే. నేను ఒక ఇమేజ్ పెడతా. ఓకే, ఒకసారి దాన్ని మన వాళ్ళకి అంటే ఎట్లా డీబగ్ చేయాలని. షేరింగ్ దా? షేరింగ్ పెట్టు. వాట్సాప్ పెట్టు. ఓకే, కనెక్షన్. రాజేషే కాన్సన్ట్రేట్ గా వింటుండే, రోజు కుమార్ వినట్లేదు. కుమార్ రోజు వింటాడు కానీ ఈరోజు బాగానే నడుస్తుంది. కొంచెం హెల్త్ బాగాలే. ఓకే, వినండి. ఏమన్నా పర్లేదు, ఇది టెక్స్ట్ బాగుంది. వచ్చిందా? ఏంటబ్బా, ఏదో లాంగ్వేజ్ ఉంది. కింది నెక్స్ట్ మంచి ఉంటుంది. షేరింగ్ అంటే అపెక్స్ షేరింగ్ అనేది కోడింగ్ త్రూ షేర్ చేయడం. అది ఎగ్జాంపుల్ కాదు. ఎవ్రీ ఆబ్జెక్ట్ మన సేల్స్ ఫోర్స్ లో ఎవ్రీ ఆబ్జెక్ట్ ఒక షేర్ ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ షేర్ ఆబ్జెక్ట్ ని యూజ్ చేసి మనం షేరింగ్ ఎట్లా చేస్తాం అనేది కోడింగ్ త్రూ కోడింగ్ అది డిస్కస్ చేస్తాం అపెక్స్ లో. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసేవా ఇది? ఇందులో ఏముంది? ఇందులో ఆల్రెడీ ఇది కవర్ చేసినాం కదా, ఆల్ డేటా ఆల్రెడీ కవర్ చేసినాము. ఒకసారి అన్ని ఒక దగ్గర ఉంటాయి కదా. షేరింగ్ రూల్స్ ఇక్కడ ఎట్లా చెప్పాలి? షేరింగ్ రూల్స్, షేరింగ్
ఏ రికార్డ్స్ వ్యూ అయితే ఏ రికార్డ్స్ వ్యూ కావాలి ఒకసారి షేర్ చేయి. ఓకే షేర్ చేస్తా నువ్వు ఒకసారి ఒకసారి ఈ పిక్చర్ చూస్తున్నారా మీరు? యా సో ప్రొఫైల్ లెవెల్ అనేది ఇక్కడ ప్రొఫైల్ లో సారీ ఓకే. సో ప్రొఫైల్లో మీకు యాక్సెస్ లేకపోతే ఇవన్నీ ఇచ్చి కూడా వేస్టే. ఏవి ఓడబ్ల్యూడి, అపెక్స్ షేరింగ్, తర్వాత ఇంకేవైనా షేరింగ్ రూల్స్ ఇచ్చి కూడా వేస్ట్. ఓకే, మెయిన్ ప్రొఫైల్లో యాక్సెస్ ఉండాలి. ఓకేనా, ప్రొఫైల్లో యాక్సెస్ ఆబ్జెక్ట్ లెవెల్లో యాక్సెస్ ఉంటే ఇవి తర్వాత మనము ఎఫెక్ట్ అవుతాయి. ఓకేనా, ప్రొఫైల్లో ఆబ్జెక్ట్ లెవెల్లో యాక్సెస్ లేకపోతే మీకు ఎటువంటి షేరింగ్ రూల్స్ కానీ ఓడబ్ల్యూడి కానీ ఇవన్నీ యూజ్ కావు. అర్థమవుతుందా? మెయిన్ ప్రొఫైల్ లెవెల్. ఓకే ప్రొఫైల్ యాక్సెస్ లేకపోతే నో వన్ కెన్ యాక్సెస్ ఎనీ రికార్డ్స్. ప్రొఫైల్ యాక్సెస్ ఉన్న తర్వాతనే దాని టాప్ అప్ పైన మనం ఇవి ఓడబ్ల్యూడి కానీ ఇవన్నీ ఇచ్చుకోవచ్చు. ఈవెన్ అపెక్స్ షేరింగ్ కూడా వర్క్ కాదు ప్రొఫైల్లో ఆబ్జెక్ట్ లెవెల్ యాక్సెస్ లేకపోతే. అర్థమవుతుందా? ప్రొఫైల్లో యాక్సెస్ ఉండి వ్యూ ఆల్ డేటా పర్మిషన్స్ అండ్ యూజర్ రికార్డ్ షేర్ చేసుకోవచ్చు, ఓడబ్ల్యూడి పెట్టుకోవచ్చు మనం, రోల్ హైరార్కీ ఉంటుంది, రోల్ హైరార్కీతో షేర్ అవుతుంది. బట్ ప్రొఫైల్లో యాక్సెస్ లేకపోతే నో వన్ కెన్ సీ ద రికార్డ్స్ ఇవన్నీ ఇచ్చినా కూడా. అర్థమవుతుందా మీకు? రాజేష్ అండ్ కుమార్, అర్థమవుతుంది సార్. మెయిన్ ప్రొఫైల్లో యాక్సెస్ ఉండాలి. ప్రొఫైల్ యాక్సెస్ యా ఓకే. సో ఇదేంటి అంటే అదే ఇవాళ చెప్పినట్టు షేరింగ్ రూల్ ఒక స్టెప్. ఫస్ట్ ప్రొఫైల్లో యాక్సెస్ ఉన్నాకనే దెన్ విల్ గో విత్ ఓడబ్ల్యూడి. కానీ ఇదేనా ప్రొఫైల్లో ఆబ్జెక్ట్కి యాక్సెస్ లేనప్పుడు మనం ఓడబ్ల్యూడిలో ఏం చేసినా మనకి ఇప్పుడు ఒక టేబుల్ యాక్సెస్ లేనప్పుడు ఆ టేబుల్ లోపల డేటాని మనం ఎట్లా షేర్ చేసినా నో యూజ్ కదా. మనం షేర్ చేస్తున్నాం, సేల్స్ అనేది ఉంటే సేల్స్ డిపార్ట్మెంట్, సేల్స్ మేనేజర్స్కి, ఆ సేల్స్ మేనేజర్కి ఆ ఎంప్లాయీ యొక్క టేబుల్ యొక్క డేటా యాక్సెసే లేనప్పుడు కనిపించదు కదా. సో ఆ టేబుల్ యాక్సెస్ కోసం మనం ప్రొఫైల్ వాడతాం. అలా ఒకసారి షేరింగ్ మోడల్ కంప్లీట్ అది ఉంటుంది కదా శివాది, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రొఫైల్ లెవెల్, టైప్స్ ఆఫ్ షేరింగ్స్, ప్రొఫైల్ లెవెల్, షేరింగ్ సెక్యూరిటీ మోడల్.